వాడు చెప్పిందంతా అబద్ధం చేసి 6 మాసాలు పూర్తవకుండానే తను గ్రౌండ్ లోకి వచ్చింది. స్టేట్ టీంలో సెలెక్ట్ అయింది. ఏదైతే తన బలహీనత అని అన్నారో దాన్నే తను తన బలంగా మార్చుకుంది. తన జీవితంలో ఏది అనుకోకుండా జరగలేదు, తను అనుకొని సాధించింది. ఇప్పుడు ఆ అమ్మాయికి 21 సంవత్సరాలు. ఇంతకు ముందు మళ్ళీనే ఇప్పుడు తనకి ఇంకొక ఛాలెంజ్. ఎవరో తెలిసిందమ్మా? అనిత, ఇప్పుడు నువ్వు బయటకు వస్తే నువ్వు వ్యక్తివి కాదు, ఒక ఆదర్శానివి. నువ్వు గెలిస్తే నీతో పాటు నిస్సహాయ స్థితిలో ఉన్న ఎంతో మంది గెలిచినట్టు బయటికి రా. ఈ లోకానికి నువ్వెవరని ఇంకోసారి చూపించు. ప్రతిభకి, ఆత్మాభిమానానికి మొహం అవసరం లేదు. ఈ టికెట్ ని ఇక్కడ పెడుతున్నాను. ఇవాళ సాయంత్రం 5 గంటలకి నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. కోపమా? లేదు సార్. లేదే, నీ మనసులో ఏదో కోపం ఉన్నట్టుగానే ఉంది. లేదు సార్, అటువంటిదేమీ లేదు. ఐఎమ్ ఫైన్. దీనా అన్నా, లెఫ్ట్ లో వెళ్ళు. సార్, ఎయిర్పోర్ట్ కి రైట్ లో కదా వెళ్ళాలి. వెళ్దాం అమ్మా, వెళ్దాం. సార్, ఇక్కడికి ఎందుకు వచ్చాం? చెప్తానమ్మా. నన్ను వదిలేండి అన్నా, ప్లీజ్ అన్నా, దండ పెడతానన్నా. అనిత, అనిత, ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు భయం? ఫేస్ ఇట్, ఫేస్ ఇట్, ఫేస్ ఇట్. ఇప్పుడు నేను నీ కోచ్ని కాదు, నీ అన్నని. నన్ను వాణ్ణి ఇప్పుడేం చెయ్యమంటావో చెప్పమ్మా చాలు. నువ్వు ఏం చెయ్యమన్నా అన్నయ్య చేసి పారేస్తాడు. ఇప్పుడే ఈ క్షణంలో అంతా పూర్తి చేసేద్దాం. నీ మనసులో ఉన్న కోపం, గీపం అంతా వాడితో సహా తీసి పారేసి హోల్ హార్టెడ్ గా ఒక ప్లేయర్ గా మాత్రమే రా. ఇప్పుడు చెప్పు, ఏం చేయమంటావు? అన్నయ్య, ఒకే ఒక్క నిమిషం నేను ఫేస్ చేసి వస్తాను. ప్రతిభకి, ఆత్మాభిమానానికి మొహం అవసరం లేదు. ఈ మొహంతోనే నేను ఫుట్బాల్ ఆడబోతున్నాను. ఆడపిల్ల మొహం మీద యాసిడ్ పోసిన నువ్వే ధైర్యంగా మొహం చూపిస్తూ తిరుగుతున్నప్పుడు నేనెందుకు నా మొహాన్ని మూసుకోవాలి? ఈ ముసుగి నాకు అవసరం లేదు. ఏంటి ప్లాన్ మెస్సీ? మీరేం చెప్తారో దాన్ని యాజ్ ఇట్ ఈస్ ఫాలో అవుతాం. అదే ప్లాన్. ఏంటిది? పోలీసులు వస్తున్నారు, ఫుల్ ప్రొటెక్షన్ తో మ్యాచ్. వెహికల్ డ్రైవర్ కోనే బాయ్? నేనే. చలో గాड़ी में बैठो. ఏమైంది? शूटआउट हुआ था ना, एडीजीपी बुला रहा है. సార్, హాఫ్ అన్ అవర్ లో మ్యాచ్ స్టార్ట్ కాబోతోంది. 1 o'clock మ్యాచ్ అయిపోతుంది. నేనే వచ్చేస్తాను.
तू मेरे से टाइम मांग रहा है? సార్ ప్లీజ్ ఈ అమ్మాయిలంతా चुप, पटक खींच के लेके जाऊंगा मैं. సార్ వన్ సెకండ్ ఏంజల్ ఇందులో గేమ్ ప్లాన్ ఉంది మైకేల్ వచ్చేస్తాను కోచ్ సీనియర్ ఉమెన్స్ నేషనల్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ లో ఈ రోజు ఆంధ్ర టీం కు జీవన్ మరణ పోరాట పోటీ. కామెంటరీ బాక్స్ లో మిగిలిన వాళ్ళు సబ్స్టిట్యూట్స్. ఓకే అక్క మా పేర్లు ఐమ్ సో సారీ, మీ పేరు లిస్ట్ లో లేదు. అక్క దీనికోసమేగా ఊరి నుంచి తీసుకొచ్చింది. ఫస్ట్ హాఫ్ గేమ్ ప్లాన్ లో పేరు లేదు. సారీ. फाइल दे दो. ఉంటా బేటా. ఏంటయ్యా నువ్వేమన్నా పెద్ద రౌడీవా? నిన్ను డాన్ అంటున్నారు. స్పెల్లింగ్ తెలుసా డాన్ కి? సార్ నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? ఈ రోజు ముఖ్యమైన మ్యాచ్ ఉంది సార్. నువ్వు ఆడబోతున్నావా? లేదు కదా, చూడబోతున్నావు. చూడు ఏం జరుగుతుందో అని. సార్ నిష్కారణంగా అరెస్ట్ చేసే హక్కు మీకు లేదు. నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారో కారణమైనా చెప్పండి. అదిగో సీఎం కాన్వాయ్ని అబ్స్ట్రక్షన్ చేశావని నిన్ను జైల్లో పెడతా. చాలేదనుకో, ఈ స్టేషన్ ముందు పోలీస్ జీప్ ఉందే, దాన్ని బాంబు పెట్టి బ్లాస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో వైలెన్స్ క్రియేట్ చేసావని చెప్తా. ఇది చాలేదనుకో, నా గన్ లాక్కుని అడుగో హెడ్ కానిస్టేబుల్ పటేల్ షూట్ చేశామని చెప్తా. అటెంప్ట్ టు మర్డర్. కారణాలు సరిపోతాయా లేక ఇంకా కావాలా? హాజీ సార్, అయిపోయి మాట్లాడండి. వాట్ బిగల్ మ్యాచ్ స్టార్ట్ కాబోతుంది. పోయి పోలీస్ స్టేషన్ లోకి వచ్చినావేంటి? ఇదేరా ఈ శర్మ స్కెచ్. నీకు మాత్రమే కాదు, నీ ప్లేయర్స్ కి స్పెషల్ గా 2 స్కెచ్ రెడీగా ఉంచాను. పాపని టీ డబ్బుని పెరగబోతుంది. Have a cup of tea and relax, okay? మనం ఎవరన్నది ముఖ్యం కాదు, మనం ఏం చేయగలం అన్నదే ముఖ్యం. 90 minutes. పటేల్ భాయ్ టైం ఎంత అయింది? टाइमर है ना, देखो. ఓకే ఓకే. మరుగున పడిన ఆంధ్రులు తో తలబడిన బ్రతుకతరమా? टीम के रास्ते में रुकावट हो गई है. सिक्योरिटी को अलर्ट सिग्नल दीजिए. What? मीडिया भी कवर करते हैं. क्या चल रहा है ऊपर? తొందరగా ఏంటి చూడండి. सवेरे 10 बजे के आसपास दिल्ली विधानसभा की ओर जा रहे दिल्ली के मुख्यमंत्री की सुरक्षा वाहन के बीच में अज्ञात गाड़ी घुसाने के कारण सब पट्टू। लोग हो गए. టైం ఎంత అయింది? ఓ 15 minutes అయింది కదా. చారీ, నేను టైమర్ ని పట్టించుకోలే. జై పోలే. 1 2 3 4 5 6 7 8 9 10. పటేల్ రాజా టైం ఎంత అయింది? Stop, stop. Sir. बात चलाओ सर. వేరే ఇంకేమైనా కారణం ఉంటే చెప్పండి సార్, సర్దుకుపోతా. వేరే ఏం లేదు సార్, మీరు బయలుదేరండి ప్లీజ్, బయలుదేరండి. మ్యాచ్ ఉంది కదా. రేయ్, ఇంకేం లేదంట్రా? అయితే ఓకే గురు. ఓపెనింగ్ లో ఒక సూపర్ మ్యాటర్ చెప్పావు, ఏంటది? మనం ఎవరన్నది ముఖ్యం కాదు, మనం ఏం చెయ్యగలం అన్నదే ముఖ్యం. మీకు ఈ డైలాగ్ సెట్ అవ్వదు కదా? ఎస్ సార్. నేను ఉంచుకుంటా.
ప్లేయర్స్ గట్టిగా నిలదీస్తున్నారు. Oh, no, come on. దీనికి ఎల్లో కార్డ్. ఇది ఖచ్చితంగా అంతేరే. ఎన్నో సందేహాల మధ్య మొదటి భాగం పూర్తి. అతను ఎంత మిషన్ ఇంపాసిబుల్ స్పీడ్ లో వచ్చినా మ్యాచ్ అవ్వడానికి 50 నిమిషాలే ఉంది. ఇక్కడికి రావడం ఇంపాసిబుల్. I will listen. ఆ హర్యానా 11 మంది దంగల్ ప్లేయర్స్ దించింది మైకిల్. ఒక్కొక్కళ్ళు బంతిని తప్ప అందరినీ తంతున్నారు. చూడు ఆ గుడ్ల గోపకళ్ళ రెఫరీ ఉన్నాడే, వాడు విజిలేసి ఎంజాయ్ చేస్తున్నాడు. ఐ కెనాట్ టాయిలెట్ అబ్బా, సారీ టాయిలెట్. కావాలని గుద్దిన వాళ్ళని వదిలేసి మన వాళ్ళకి ఎల్లో కార్డ్